అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఎస్సీ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి మేము మహిళలుగా ఏదైతే ఆందోళన గురై ఇబ్బందులు పడుతున్నామో అది తెలియజేసుకోవటానికి మా మానసిక ఇబ్బందిని వచ్చాము. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే, కృష్ణంరాజు గారు మీరు మాట్లాడిన మాట ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు మనిషా దున్నపోత, మీ వయసుకు తగ్గ ప్రవర్తన అయితే కాదు. మీరు మాట్లాడిన మాట వల్ల ఈరోజు ప్రతి ఆడబిడ్డ కూడా రాజధాని ప్రాంతంలో ప్రతి మహిళ కూడా చెప్పుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్నది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవచ్చు. మీ సాక్షి డెవలప్ గురించి మీరు అలాగ మాట్లాడారో, లేకపోతే దేని గురించి అలా మీరు ఏ రాజకీయ పరంగా మీరు మాట్లాడారో కానీ మాకైతే తెలియదు. కానీ మీరు ఒక తల్లి బిడ్డగా, ఒక భార్యకి భర్తగా, ఒక సహోదరికి సహోదరులాగా ఆలోచించుంటే ప్రతి ఎదుట మనిషిని మీరు ఇలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. కానీ మీరు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి మీరందరూ కూడా ప్రతి మహిళకు క్షమాపణ చెప్పుకున్నా కూడా ఆ ఉసురు అనేది మీకు తగలకుండా పోదు. ఎందుకంటే 48 గంటలైంది ఇంతవరకు మీరు అక్కడ కూడా ఎవరికి కూడా క్షమాపణ చెప్పిన దాఖలాలు లేవు. అలాగే భారతి గారికి ఇంతకుముందు మాట్లాడిన దానికి వెంటనే 24 గంటలకు రెస్పాండ్ అయ్యారు, అరెస్ట్ చేయడం జరిగింది. అలా జరిగినప్పుడు ఇప్పుడు 48 గంటలైనా ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే రాజధాని మహిళలు వాళ్ళ భూములు ఇచ్చింది కాక ఆ రాజధాని గురించి ఎంత పోరాడనేది అందరికీ తెలుసు. అయినా కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించుకోవటం అనేది మాకు ఇంకా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మా విన్నపాన్ని ఎస్సీ కమిషనర్ గారికి తెలియజేయడానికి ఇక్కడికి అందరం వచ్చి ఉన్నాం. నమస్కారం. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ నిన్న సాక్షి టీవీలో డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే వివి కృష్ణంరాజు అనేటువంటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుకుంటూ రాజధాని అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడటం చాలా బాధాకరం. రాజధాని అమరావతి తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో నిర్మించి ఏర్పాటు చేసినటువంటి అమరావతి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేశ్యలుగా చిత్రీకరించడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకోసమే అక్కడ జీవించే దళితులమైనటువంటి దళిత మహిళలు అయినటువంటి వీరందరూ కూడా మా శీలాన్ని శంకిస్తూ వీళ్ళు మాట్లాడారు కాబట్టి, మా యొక్క హక్కులకు భంగం కలిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. వారి యొక్క సమస్యలను, మా యొక్క సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు సకాలంలో స్పందించి ఏదైతే రాజధాని అమరావతి దళిత మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా మాట్లాడినటువంటి వారికి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై అమరావతి. అమరావతి నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రత్యేకంగా అమరావతి అనేది దళిత రాజధాని అని మొదటి నుంచి కూడా అందరం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అమరావతి చుట్టుపక్కల 7 దళిత నియోజకవర్గాలు ఉండటం, ఈరోజు అమరావతి మీద ఎవరైతే విషం చిమ్ముతూ ఈరోజు ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద దళిత బహుజనులందరూ కూడా ఈరోజు ఒక మెమోరాండం ఇచ్చారు. అంతకుముందు కూడా దళిత జేఏసీ, దాంతోపాటు జేఏసీ కూడా మేడు ఇవన్నీ కూడా సంస్థలన్నీ కూడా నిన్న మెమోరాండం ఈవినింగ్ ఇచ్చాయి. వాటి మీద కమిషన్గా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. సమన్లు ఇష్యూ చేయటం, వాళ్ళకి ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కమిషన్ తీసుకొని సత్వరమే, ఎందుకంటే ఇలాంటి ఉపేక్షిస్తూ పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఛాన్స్గా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అలా ఉపేక్షించకుండా సోమవారం రేపు సాయంత్రానికి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకోవటం, అంతేకాకుండా చాలా డాక్యుమెంటేషన్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే సాక్షిలో మాట్లాడిన డిబేట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా రికార్డింగ్గా వచ్చాయి. ఎటువంటి ఆధారాలు కూడా అక్కర్లే, కేవలం చర్యలే ఉంది. ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది.